కాకినాడ జిల్లా తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణం చేపట్టి రైతులను ఆదుకునేందుకు ఖరీఫ్కు సాగునీరు ఇవ్వాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి లేఖ రాశారు. ఈ మేరకు ఆయన కిర్లంపూడి మండలం బురుగుపూడిలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ సీఎంతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా కలెక్టర్ కు లేఖలు రాసినట్టు చెప్పారు. సిమెంట్ పైప్ లైన్ తొలగించి ఎంఎస్ ఐరన్ పైప్ లైన్ వేయడంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు రిపేర్ చేసి రైతులకు ఖరీఫ్ పంటకు సాగునీరు ఇవ్వాలని ఆయన లేఖలో కోరామని చెప్పారు. మరి గత 2023 సంవత్సరంలో కూడా చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరంలాగే నీరిస్తారు అనే నమ్మకంతో రైతన్నులందరూ కూడా అప్పులు చేసి పెట్టుబడి పెట్టడం జరిగింది 42,000 ఎకరాలకి. అయితే కొంచెం అక్కడక్కడ బోర్లు ఉన్నాయి మిగిలించి మిగిలిన 30,000 ఎకరాలు సర్వనాశనం అయిపోవడం జరిగింది. కారణం ఏంటంటే మధ్యలో అంటే పంట పెట్టుబడి పెట్టేసిన తర్వాత పొట్ట దశలో ఈ యొక్క పైప్ లైన్ మళ్ళీ బ్రేకేజ్లు అయిపోయి ఎక్కువ చోట్ల పగిలేయని చెప్పేసి అలాగే అర్ధాంతరంగా వదిలేయడం వల్ల రైతన్నులందరూ కూడా సర్వనాశనం అయిపోవడం జరిగింది. రోడ్లు ఎక్కడం జరిగింది, అనేక ఆందోళన చేయడం జరిగింది. రైతులతో పాటు మేము కూడా మరి రైతన్నలకి న్యాయం చేయాలి. మీరు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నీరివ్వని కారణంగా ఎకరానికి 40,000 రూపాయలు పెట్టిన పెట్టుబడి అంతా కూడా ప్రభుత్వం తిరిగి రైతులకు చెల్లించాలని చెప్పేసి మరి రైతుల పక్షాన అనేక ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు తెలియజేయడంతో పాటు రాజపూడి గ్రామంలో రైతుల పక్షాన 6 రోజులు ప్రాణాలకు సైతం తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మేము శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా నాటి ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడు రైతులందరికీ న్యాయం చేయాలని ఎకరానికి 40,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి, మీరు నీరు ఇవ్వలేదు రైతులకి అని చెప్పేసి రైతుల పక్షాన వారు కూడా అనేక ఆందోళనలు, నిరసనలు చేయడం జరిగింది. రైతులకు న్యాయం జరగలేదు, రైతులు అన్యాయం అయిపోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వచ్చిన ఎమ్మెల్యే ఎన్నికల్లో మేము గెలిచిన వెంటనే పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పునర్నిర్మించి ప్రతి ఎకరాకి కూడా సాగునీరు ఇస్తామని చెప్పేసి రైతులందరినీ కూడా నమ్మబలికి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచారు. తప్పకుండా నీరు వస్తుంది అనుకున్న రైతులకి అక్కడ పుష్కర ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ దగ్గరే గెలిచిన నెల రోజుల్లోనే శాసనసభ్యులు వారు మీడియా సమావేశం ద్వారా రైతులందరికీ ఈ ఒక్క పంటకి మీరు పంట పెట్టవద్దు, నష్టపోవద్దు, నేను తప్పకుండా 49 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి పైప్ లైన్ మార్పించి పంప్ హౌస్లో ఉన్నటువంటి పంపులు రిపేర్ చేయించి ట్రాన్స్ఫార్మర్లు వేయించి నేను నిధులు ప్రభుత్వంతో పోరాడి తీసుకొస్తానని చెప్పేసి 7 నెలల క్రితం ఒక్క పంటకు విరామం ఇవ్వండి అని చెప్పేసి రైతులు కోరడం జరిగింది. రైతులు చాలామంది ఎమ్మెల్యే గారు మాట విని పంట విరామం ఇవ్వడం జరిగింది. కొంచెం మంది తినడానికి తిండి గింజలు ఉండవన్న ఉద్దేశంతో దేవుడి మీద భారంతో ఓడ్చడం జరిగింది. భగవంతుడి దయ వల్ల వర్షాలు సక్రమంగా రావడం వల్ల పంటలు గట్టెక్కడం జరిగింది. జూన్ నెలలో ఖరీఫ్ పంట మొదలవుతుంది. 7 నెలలు అవుతా ఉంది, నిధులు మంజూరు చేయిస్తాను అని చెప్పేసి శాసనసభ్యులు వారు చెప్పడం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జగ్గంపేటలో మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పునర్నిర్మిస్తాం ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు కూడా ₹1 నిధులు ఆ ప్రాజెక్టుకి మంజూరు చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ పంట తేవడానికి కానీ, ఎరువులు పట్టుకెళ్ళడానికి కానీ, ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ళు రావడానికి వెళ్ళడానికి, నియోజకవర్గంలో ఉన్న ప్రతి కల్వర్టు మేము నిర్మిస్తాం అని చెప్పేసి ఎన్నికల్లో కూడా వాగ్దానం చేసిన పరిస్థితి. పుష్కర ఎత్తిపోతల పథకంలో నిరుపయోగంగా ఉన్నటువంటి సిమెంట్ పైప్ లైన్ తీసి ఎంఎస్ ఐరన్ పైప్ లైన్ ఏదైతే వేయాలని అనుకుంటా ఉన్నారో 3.5 కిలోమీటర్లు, ఈ 3.5 కిలోమీటర్లోనూ సుమారు 5 మీటర్ల పైపు ఒక్కొక్కటి, అంటే 1 కిలోమీటర్కి 200 పైపులు వస్తాయి. 5 మీటర్లకి ఒక పైపు చొప్పున అలా 3.5 కిలోమీటర్లకి 700 పైపులు ఉన్నాయి. 3 లైన్లు అంటే 2,100 సిమెంట్ పైప్ లైన్లు ఉన్నాయి అక్కడ. ఆ పైపులన్నీ కూడా మళ్ళీ రైతులకి పైప్ కల్వర్ట్లకు ఉపయోగించినట్లయితే ప్రభుత్వానికి డబ్బు సేవ్ అవుద్ది, రైతులకు కూడా ఎంతో రాకపోకలకు మేలు జరుగుతుందని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని సూచిస్తూ పెద్ద పెద్ద 200 మిషన్లు వచ్చేసి ఆ పైప్ లైన్ని నొక్కేసి ఆ వేస్ట్ అంతా తీసి పోసేయడం కంటే ఇప్పటి నుంచి కూడా పైప్ లైన్ తీసే ప్రక్రియ మొదలెట్టడం వల్ల పైపులు జాగ్రత్తగా తీసి రైతుల పొలాల్లోకి మనం తరలించినట్లయితే రైతులకు చాలా మేలు చేసినట్టు అవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ 2 పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ రైతులందరి పక్షాన కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, పాలకులకు, అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.